అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 14వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి తల్లి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లాభాలు ఏర్పడిన, దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. వ్యాపారంలో పుంజుకుంటుంది. అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, నిరుద్యోగులకు ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు. ఆ మేరకు ఊరట లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన, వ్యాపారం నూతన పెట్టుబడులు అందున, ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన, భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన, ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగున, స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన, సోదరులతో కీలక వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని విషయాలలో జాప్యం జరిగినప్పటికీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత శ్రమపడే అవకాశం ఉంది. చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. గొప్ప పనులు చేపడతారు. అనుకున్న పని నెరవేరుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా సమాజంలో మీ యొక్క పేరు పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అదేవిధంగా కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మ కార్యాచరణ చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన, స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు.
కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడడం, ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.